హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేశాను అనమాట. కొబ్బరి తురుము వేసి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా తినాలనిపిస్తుందా? ఎందుకు తినాలనిపించదో, చాలా బాగుంది. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, కాకరకాయలు. నెక్స్ట్ పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు రబ్బలు కూడా మనకు కావాల్సినవి అనమాట. నేను ఏమేమి వేస్తాను వీడియో చేసేటప్పుడు చూపిస్తాను మీకు. కడాయి తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకుని చక్కగా వేగనివ్వండి. వేగేంత వరకు అనమాట. లో ఫ్లేమ్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అనమాట. పసుపు వేసుకున్నాను సరిపడా. మూత పెట్టుకుని వేగనివ్వండి. వేగేంత వరకు. వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలను వేసేసుకుందాం అనమాట. నేను వాటర్ ఏం వేయట్లేదు. ఇంకా మీరు చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఆ వాటర్తోనే. లో ఫ్లేమ్లో అలా వదిలేసారంటే మగ్గేంత వరకు. చూసారా ఎలా మగ్గిపోయిందో? చాలా మెత్తగా కూడా అయిపోయినాయి ముక్కలు అనమాట. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 minutes వదిలేసి అప్పుడు కొబ్బరి తురుము వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకొని చక్కగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకుంటే వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకున్న తర్వాత అలా వదిలేయండి మూత పెట్టేసి. చక్కగా వేగిపోతుంది అనమాట. చూసారు కదా, మామూలుగా లేదు. తర్వాత ఒక స్పూను పంచదార వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం 1 tablespoon ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను అనమాట. అప్పుడు చేదు గట్ట ఏమి ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. చూస్తున్నారు కదా, ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా చేసేసుకోండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. అండ్ నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి.